మస్తుగుంది రాజా సాహెబ్, నీకిప్పుడు మంచిగానే ఉన్నది కదా? ఏమైంది? నువ్వు పాట పాడుతున్నావు కదా, గందుకే అడిగినా. మేం పాట పాడడం లేదు, కూని రాగం తీస్తున్నాం. నువ్వు పాటనే వాడినవో రాగం తీసినవో, సంగీతంతో మజా చేస్తున్నావులే. అయినా గాని ఇదంతా ఎట్లా జరిగింది? నీళ్ళకెళ్ళి గంటసాల ఊరుకుతున్నాడు గిట్లా. చెప్పలేను కానీ ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంది. నన్ను చల్లగా చూసావు దుర్గమ్మ తల్లి. వైద్యుడిచ్చిన మందులు పనిచేస్తున్నాయి. మీరెప్పటికీ ఇలాగే ప్రశాంతంగా ఉండాలి రాణగారు. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏంలే, మా అమ్మ ఒక కథ చెప్పేడిది, ఇప్పుడు గదే ఆదుకొచ్చింది. అలాగా? ఏంటా కథ చెప్పు. నిజంగానా? అయితే శభాష్, నువ్వు ఇక్కడ తగలబడ్డావేంటి? దేనికోసం వచ్చావు ముసలి? ఇలా పెంపుడు కుక్క తన తాహతు మర్చిపోయి యజమాని మీద పడి కరుస్తానంటే అప్పుడు కూడా యజమాని దాని మెళ్ళో ఉన్న పట్టా తీసి పారేడు. దానికి ఇంకో అవకాశం ఇస్తాడు క్షమాపణ కోరేందుకు. ఆ అవకాశం మేము నీకివ్వాలని వచ్చాం. ముసలితనం వస్తే బుద్ధి మందగిస్తుందంటారు. మరి అందుకేగా నువ్వు అడవి పిల్లిని పెంపుడు కుక్క అని పొరబడుతున్నావు. అయితే నువ్వు క్షమాపణ చెప్పవా? ఒక్కసారి నా కేసు చూడు ముసలి. నీకిది తెలుసా? నేను మా అన్నయ్యతో చెయ్యి కలిపి మా సొంత తండ్రిని, మా సవతి సోదరుల రక్తాన్ని ఏరులా పారించాను. అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళనే వదలలేదంటే నాకు నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎంత? శాస్త్రాల్లో రాసుంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. వినాశనం వచ్చేది నీకే ముసలి. నీ పని అయ్యింది. మా జాతకంలో మృత్యుంజయ యోగం ఉంది. దాని అర్థం తెలుసా? దానికి అర్థం మృత్యువుతో మాకు పాత వైరం ఉందని. అది మా శత్రువుల దగ్గరికి వస్తుంది కానీ మమ్మల్ని పలకరించకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు నీ చేజేతులా మా శత్రువుల జాబితాలో నీ పేరు రాసుకున్నావు. పేరు రాసింది నువ్వే అయినా దాన్ని చెరిపేది మేము. చూస్తాను ఎవరు ఎవరి కొంప ముంచుతారు. మాతో విరోధం నీకు మంచిది కాదు ముసలి. లోగడ కూడా నీకు చెప్పాం, మళ్ళీ గుర్తు చేస్తున్నాం. విరోధం అన్నది కేవలం సమానులతో ఉంటుంది. నీకు మేము శిక్ష విధిస్తాం అతి త్వరలో. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే నేను నీకు చేసేదానికి నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాం. సారీ. ఈమెలా సారీ చెప్పినప్పుడల్లా నా రక్తం ఉడికిపోతుంది. నువ్వెంత ఆరితేరిన ఆటగత్తవైన ముసలి, నేనాడే పేకాటలో కేవలం ఒగ్గే ఆసుంది. రానా గారు, ఆ ఆసు మా గుప్పెట్లో ఉంది. ఒక ఊర్లో ఒక రాజున్నాడు. చాలా మంచోడట, నాయమే శ్రేష్టోడట, పూరగా నీ లెక్క అన్నట్టు. ఒక పారా రాజసాహెబ్ దర్బార్లా 2 తల్లులు వచ్చిండ్రంట చిన్న బిడ్డనెత్తుకొని. 2 తల్లులు ఏమన్నారంటే, గీ బిడ్డ మాది, గీ బిడ్డ మాది అని. అప్పుడు రాజు సోంచాయించిండు, ఒక్క బిడ్డకు 2 అమ్మలు ఎట్లుంటారు అని. సోంచాయించి తకాయించిపోయిండు. కాని జవాబే తెలియలే పిల్లగాని అసలు తల్లి ఎవరని.
తర్వాత గప్పుడు రాజన్నాడు, నువ్వు అంటున్నావు నీ పిల్లగాడని, నువ్వు అంటున్నావు నీ పిల్లగాడని. ఇద్దరు పిల్లగాన్ని ఒక్కొక్క చేయి పట్టుకోండి అన్నాడు. పట్టుకొని గుంజండి అన్నాడు. పిల్లగాన్ని ఎవరు ముందు గుంజుకుంటే పిల్లగాడు వాళ్ళదే అన్నాడు. ఏమైంది? గా పిల్లగాడిని మధ్యలేసిండ్రు. ఒక తల్లేమో ఒక చేయి పట్టుకున్నది, రెండో తల్లేమో ఇంకో చేయి పట్టుకున్నది. ఇద్దరు పిల్లగాడిని పట్టుకొని గుంజిండ్రు. నా పిల్లగాడంటే నా పిల్లగాడనుకుంటా. గప్పుడేమైంది ఎరకనా? తర్వాత పిల్లగాడు ఏడవ పట్టిండు. అమ్మా అమ్మా అనుకుంటా ఏడవ పట్టిండు. అప్పుడు ఒక తల్లి పిల్లగాడి ఏడుపు చూడలేకపోయింది. గమ్మున పిల్లగాడి చెయ్యి ఇడిచేసింది. గప్పుడు ఆ రెండో ఆమె సంతోషంతోనే అరుస్తున్నది, నేను గెలిచినా అనుకుంటా. గప్పుడు గా రాజు సమ చేసుకుండు. ఏ తల్లి అయితే పిల్లగాని చెయ్యి ఇడిచేసిందో గామెనే పిల్లగాని నిజమైన తల్లని. నిజమైన తల్లే పిల్లగాడు ఏడుస్తుంటే చూడలేదు కదా. నీ కథ పూర్తయిందా? ఇంకొకటి చెప్పాలనా? వద్దు, ఇప్పుడు మేము ఒక కథ చెప్తాం. ఒక బావిలో ఒక కోతి వాళ్ళ అమ్మతో ఉంటుంది. ఓ రోజు కుండపోతగా వర్షం వచ్చింది. బావంతా నీటితో నిండిపోయింది. తల్లి కోతి తన పిల్ల ప్రాణాలు కాపాడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ తనే మునిగిపోబోయింది. అప్పుడు తన పిల్ల తల మీద పాదం పెట్టి నీటిలో నుంచి బయటకు వచ్చింది. రాజసాహెబ్, జంతువులకు మనుషులకు మస్తు ఫరకుంటది. ఏదెట్లున్నా నిజం ఎంత నిష్ఠూరమైన గాని నిజం నిజమే కదా రాజసాహెబ్. సావిత్రి, మేము నీకు చాలాసార్లు చెప్పాం, గాయత్రి రాజమాతల గురించి మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు అని. ఆళ్ళ ముచ్చట నేనెప్పుడు చెప్పినా? నువ్వే అన్ను ఊహించుకుంటున్నావు. ఏ కథ చెప్పినా గానీ వాళ్ళనే ఊహించుకుంటున్నావు. రాజసాహెబ్, నువ్వు వాళ్ళ ముచ్చట్లు ఎత్తవు గాని ఎప్పుడు వాళ్ళ గురించే సొంచాయిస్తుంటావు. పిచ్చివాగుడు కట్టిపెట్టు. వెళ్ళి మా గోల్ఫ్ సెట్ సిద్ధం చేయి. మేము ఇవాళ గోల్ఫ్ ఆడేందుకు వెళ్తాం. దుర్గమ్మ తల్లి, నేను అనుకున్న పని సవ్యంగా జరగటానికి నువ్వే నాకు సాయం చేయాలి. ఈరోజు నేను రాణా గారిని రాజమాత దగ్గరికి తీసుకెళ్తాను. తల్లి, నువ్వే సాయం చేయాలి. ఏందమ్మా, ఒకసారి చెప్తే సమాజ్ కాదా? ఏమనుకుంటున్నావు? రాణా గారు కమరాలో కూర్చొని పల్లీలు ఒలుస్తున్నారు అనుకుంటున్నావా? గోలికాయలు ఆడుతుండ్రు అనుకుంటున్నావా? నువ్వు రమ్మనంగానే వచ్చి కలవనికే పో. రాజ్యసాహెబ్ తానా ఫుర్సత్ లేదు ఇప్పుడు. అలా అనకండి, నేను రాణా గారిని కలిసి మాట్లాడాల్సిందే. దండం పెడతా తల్లి, గిడికెళ్ళి వెళ్ళిపో నువ్వు. ఏం జరుగుతుంది అక్కడ? నేను చెప్పాను కదా, రాజసాహెబ్ వస్తుండు. సావిత్రి, ఎవరివిడ? గా నౌకరుండు కదా, దొంగతనం చేసుకుంటే పట్టుబడ్డాడు. గాన్ తల్లి ఈమె. ముందు పో బయటికి. ఎంత ధైర్యం ఉంటే నీకు? మేము ఈమెతో మాట్లాడేది ఏం లేదు. చెప్పిన కదా నేను, రాజసాహెబ్ మాట్లాడాడని. పో, ఏడికెచ్చినాడు నాడు రాజసాహెబ్. రాణా గారు, నేను చెప్పేది వినండి. మా కాళ్ళు వదిలిపెట్టండి. ఇడిచిపెట్టమ్మా. లేదు రాణా గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. సరే, మీరు చెప్పేది వింటాం. ముందు మా కాళ్ళు వదలండి. చెప్పండి, ఏంటి విషయం? మా అబ్బాయి మీకు నమ్మక ద్రోహం చేశాడు రాణా గారు. మహల్లో దొంగతనం చేశాడు. వాడి మీద మీకు నమ్మకం లేదని తెలుసు, కానీ మీకు వాడి తప్పే తెలుసు. దాని కారణం తెలీదు. కారణమా? ఏంటో చెప్పండి ఆ తప్పుకు కారణం. మీ కొడుకు శ్రమ పడకుండానే డబ్బు సంపాదించాలనుకున్నాడు. చెమట చిందించకుండానే ధనవంతుడు అవ్వాలనుకున్నాడు. వాడు డబ్బు కోసం ఆ పని చేయలేదు, ధనవంతుడు కావాలని చేయలేదు. మరి దేనికి చేశాడు? నా కోసం చేశాడు, వాళ్ళ అమ్మ కోసం చేశాడు. రాణా గారు, నాకు పెద్ద జబ్బు చేసింది. చికిత్సకి చాలా డబ్బు అవసరం. మా అబ్బాయికి ఇప్పుడు దొంగతనం తప్ప మరో మార్గం ఏమీ తోచలేదు. మా అబ్బాయి చేసింది తప్పని ఒప్పుకుంటాను, కానీ వాడు దుర్మార్గుడు కాదు. గా ముచ్చట నిజమే కదా రాజాసాహెబ్. ఒక పిల్లగాడు తల్లి కోసం ఏమైనా చేస్తాడు. అమ్మ పేరెత్తంగానే రావణాసురుడైన గాని గా నిమిషానికి శ్రీరాముడైపోతాడు. మా అబ్బాయి తన విధి పూర్తి చేశాడు. ఇప్పుడిక నా వంతు. అంటే చెప్తాను. రాణా గారు, మా అబ్బాయి యువకుడు. వాడికి ఇంకా ఎంతో జీవితం ఉంది. వాడిప్పుడు నాకు చికిత్స చేయించలేడు. పోతే నా ప్రాణమే పోతుంది. నా చివరి మాట కూడా దయచేసి వినండి. మా అబ్బాయి శిక్ష మీరు నాకు విధించండి.
రాణా గారు, మీరు నాకు ఉరి శిక్ష వేసినా సరే. రాజా సాహెబ్, ఎవరు తానైతే అమ్ముంటదో వాళ్ళు మస్తు కిస్మతోళ్ళు అన్నట్టు ఎరకనా? రాణా గారు, మా అబ్బాయిని మీరు శిక్షించకండి రాణా గారు. సరే అయితే మేం మీ అబ్బాయిని వదిలేస్తాం. మీ మీద మర్చిపోలేను. నేను మా అబ్బాయి స్థానంలో కారాగారంలో ఉంటాను. లేదు, అలాంటి అవసరం రాదు. నేటి నుంచి మీరు మీ అబ్బాయి హాయిగా ఉండొచ్చు. ఇక మీ చికిత్సకు అయ్యే ఖర్చు కూడా రాజమహలే భరిస్తుంది. రాణా గారు, మీరు చల్లగా ఉండాలి. మీ కీర్తి నలుదిశలా వ్యాపించాలి. చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుందా? అవు మల్ల రాజా సాహెబ్, బిడ్డలందరూ నీ లెక్కుంటారు. లేదు, మా అమ్మ ఇలా ఉండదు. గట్లన్నకు రాజా సాహెబ్, ఎవరన్నా నీకు లేనిపోనివి చెప్పిండేమో సోంచాయించు. మా కన్న తల్లి మా భార్యతో కలిసి మాకు విరుద్ధంగా కుట్ర చేసింది. అట్లని భగవద్గీతలో ఉందా ఏంది? గదే పరమ సత్యమని నమ్మేసినవా నువ్వు? నీ పెండ్లాని నువ్వు మీ అమ్మతోని మాట్లాడంగా ఇన్నవా? కండ్లతో చూసినవా నువ్వు? చెవులతో నిన్నవా? ఎవరి మాటలు నిజమని నమ్మేసినావు రాజా సాహెబ్? మీ అమ్మని జైల్లో నేను చూసిన. కొడుకు కోసమని ఏడ్చుకుంటూ కూర్చున్నది. గాయమ్మ నీకెప్పటికీ దోకా అయ్యదు. నీకిష్టమైతే నమ్ము, రాజువు కదా. ఎవరినైనా జైల్లో వేస్తావు, లేదంటే మహల్లో ఉంచుతావు. కానీ రాజా సాహెబ్, దేవుని దగ్గరికి పోతావు చూడు, గప్పుడు తెలుస్తుంది నీకు మీ అమ్మ నిర్దోషని. గప్పుడు పస్తాయిస్తావు నువ్వు, గిట్ల మీ అమ్మను నువ్వు నోరిప్పనీయలేదు అని. సిపాయిలు, కారాగారం తలుపులు తెరవండి. మేము రాజమాతతో మాట్లాడాలి. రాణా గారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? రాజమాతతో మాట్లాడేందుకు. రాణా గారు, మీరు ఒక ద్రోహితో అబద్ధాల కోరుతో మాట్లాడతారా? నువ్వు అబద్ధాల కోరివిగా. నీతో మాట్లాడుతున్నాంగా మేము. రాజమాత మా కన్న తల్లి అయినా ఆమెకు సంజాషి ఇచ్చుకునే అవకాశమే ఎన్నడూ ఇవ్వలేదు. ఈరోజు వారికి ఆ అవకాశం ఇచ్చేందుకే వెళ్తున్నాం. రాణా గారు, ఈ రాణా గారి ధోరణి ఇలా మారిపోతుందేంటి? మేము ఈ విషయంలో పొరపాటు చేశాం. దీనికి మరో పరిష్కారం లేదు. రాజేశ్వరి చావక తప్పదు. కానీ ఎలా పెదరాణి అమ్మా? దాని శిరస్సు ఖండించడానికి ఎటువంటి కొమ్ములు తిరిగిన తలారిని పిలిపిస్తామంటే చచ్చాక కూడా దానికి గుర్తుంటుంది. అరే, భలే బాగుంటుంది కదా. కానీ పాపం ఇది చూద్దామంటే రాజావారు మహల్లో లేరే. అదేదో పొరుగుల్లో ఏదో గొడవైంది కదా, అందుకే వారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అరే, అంతా తలకిందులైంది. ఇంద్రవదన్, నా బంగారు తండ్రి, బంగారు తండ్రి. ఏమిటి నువ్వు పేలుతున్నది? రాణా గారికి రాజమాత అంటే ఎంతో ద్వేషం. ప్రమాణ పూర్తిగా చెప్తున్నావు. రాణా గారు రాజమాతతో మాట్లాడేందుకు వెళ్తుంటే మేము చూసాం. ఈమె మళ్ళీ ఏవో ఎత్తులు వేస్తోంది. మాకేమన్నా పిచ్చి అనుకుంటున్నారా? మేం రాజమాతని ఎందుకు విడుదల చేయిస్తాం?
అయినా వారు ఇదంతా మా పని అనుకుంటున్నారు. అసలు ఇందులో మీ హస్తం కూడా ఉందన్న విషయం రాజమాతకి ఇంతవరకు తెలీదు. పెదరాణి అమ్మా. పెదరాణి అమ్మా ముసలి కాదా? మేమేమన్నా అనుంటావని మర్చిపోండి పెదరాణి అమ్మ. ఇది మనం గొడవ పడాల్సిన సమయం కాదు. రానున్న తుఫానుని మనమంతా ఒకటై అడ్డుకోవాలి. లేదంటే ఆ తుఫాన్లో చెట్లు కూల్తాయి, అలాగే కొండలు కూడా. ఈ రాజేశ్వరి అంటున్నది నిజమే. రాణాగారు రాజమాత కోసం వెళ్ళారంటే వారి పరిస్థితి బాగుపడుతోందని అర్థమవుతోంది. వారి పరిస్థితి మెరుగైతే పెదరాణి అమ్మ మన పరిస్థితి పాడవుతుంది కదా. అసలు ఇది ఎలా జరిగింది? అది జీవితాంతం కూర్చుని ఆలోచించుకోవచ్చు. మనం వెంటనే రాణాగారు రాజమాతని ఇలా కలవకుండా ఆపడం అవసరం. ఎలాంటి ఎత్తుగడ వెయ్యాలంటే రాణాగారి జీవితంలో మళ్ళీ తుఫాను రావాలి. మాకింకేమీ అక్కర్లేదు. ఒక రాజుగా మీకు శిక్ష వేశాం, కానీ ఓ పుత్రుడిగా ఆ శిక్షని రద్దు చేయలేం. మేం చేయగలిగింది ఒక్కటే, కారాగారంలో మీకు ఏ కష్టం కలగకుండా చూస్తాం. లేదు రాణాగారు, అమ్మకి ఆమె సుఖ దుఃఖాలంటూ ఉండవు. సంతానం సుఖంలోనే ఆవిడ సుఖం ఉంటుంది, సంతానం దుఃఖంలో ఆవిడ దుఃఖం ఉంటుంది. మీరెప్పుడూ నమ్మకూడని వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. రాజేశ్వరి చెప్పేవి పక్కన పెట్టి ఒక్కసారి మీ మనసు మాట వింటే మీకు తెలిసిపోతుంది మేము నిర్దోషులమని, గాయత్రి నిర్దోషని. రాజమాత, మేము మా అమ్మతో మాట్లాడాలని ఇలా వచ్చాం. కానీ దురదృష్టం, మీరు మా అమ్మగా మాట్లాడడం లేదు, రాజద్రోహి గాయత్రికి అత్తలా మాట్లాడుతున్నారు. రాణాగారు, రాణాగారు, రాజసాబ్ జరాగు, నేను చెప్పేది విను. మీ అమ్మ చెప్పేది నువ్వు వింటనన్నతో చెప్పినావు కదా. మేం మా అమ్మ మాట వింటామని మాత్రమే చెప్పాం, కానీ ఆవిడ మాటలు ఒప్పుకుంటామని మాత్రం చెప్పలేదు. రాజసాబ్ చెప్పేది వినిపించుకోవా? నువ్వు మీ అమ్మను ఒక్కసారి అడిగేది ఉండే, నీ పెండ్లాంని ఆమె ఎందుకు వెనకేసుకొస్తున్నది అని. నీ మొదటి పెండ్లాం నిన్ను సంపనీకొస్తే మీ అమ్మ ఆమెను ఎందుకు వెనకేసుకొస్తుంది? ఏదైనా కారణం ఉండుంటది కదా. మాకు వారి మాటలు వినాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఈ మెహల్కి నిన్న కాక మొన్నొచ్చిన దానివి. మేము యావత్ జీవితం పుట్టినప్పటి నుంచి ఈ మెహల్లోనే గడిపిన వారం. మాకు తెలుసు రాజమాతకి మా పట్ల ఏమాత్రం ప్రేమ లేదని. ప్రేమ ఉంటే ఆమె గాయత్రిని తీసుకొచ్చి మా కంట కట్టి మా జీవితంతో ఆడుకునేవారు కాదు. ఆమెకు మా జీవితం గురించి ఎలాంటి దిగులు లేనప్పుడు ఇక మా ప్రాణం గురించి దిగులు ఎందుకుంటుంది? ఆమెకి మా అమ్మగా కన్నా రాజమాతగా ఉండడమే ఎక్కువ ఇష్టం. అలా రాజమాతగా కొనసాగడానికి ఆమె ప్రతిసారి మమ్మల్ని వాడుకుంటూనే ఉంది. గుండెల్లో బాణం వచ్చి గుచ్చుకుందంటే అంత బాధ కలగదు, కానీ ఆ బాణం వేసింది కన్న తల్లేనని తెలిసినప్పుడు ఎవరికైనా బాధతో గుండె రగిలిపోతుంది.
ఎవరు నువ్వు? భైరవసి, నిన్నెవరు పంపారు? నువ్వు ఎప్పటి నుంచో మాకు విశ్వాసపాత్రుడివి భైరవ్. తెలుసు. మా కోసం నువ్వేం చేయగలవు? మీకోసం నేను నా ప్రాణాలైనా ఇవ్వగలను. కావాలంటే పరీక్షించి చూసుకోండి. మేము నీ ప్రాణం కోరాలనే ఇక్కడికి పిలిపించాం. కానీ గుర్తుంచుకో, ప్రాణాన్నిచ్చే ముందు మేం నీకు చెప్పే పని పూర్తి చేయాలి. నువ్వు చేసే త్యాగం వృధా అయిపోదు. ఎంతైనా నువ్వు మా సంతోషం కోసమే కదా ప్రాణాలిస్తున్నది. చెప్పు మాకు, ఎవరు పంపారు నిన్ను? రాజమాత గారు,